ఇండిగో ఇబ్బందులన్నీ నీకావు. ఫ్లైట్ టికెట్ల ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని అంటుతున్నాయి. ఢిల్లీ ముంబై విమాన టికెట్ ధర 40,000కు పెరిగింది. హైదరాబాద్ ఢిల్లీ విమాన టికెట్ ధర 80,000 అయింది. ఇండిగో సర్వీసులు రద్దు కావడంతో విమాన ఛార్జీలు భారీగా పెరిగాయి. దేశీయ విమాన టికెట్ల ధరలు భారీగా పెంచారు. రోజు 4 లక్షల మంది ప్రయాణికులు ఇండిగో విమానాల్లో ప్రయాణం చేస్తూ ఉంటారు. తాజా పరిణామాలతో శంషాబాద్ నుంచి బయలుదేరాల్సిన 84 ఇండిగో విమానాలు, శంషాబాద్ చేరుకోవాల్సిన 71 ఇండిగో విమానాలు రద్దయ్యాయి. 550కి పైగా దేశీయ అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఈ ప్రభావం టికెట్ ధరలపై పడింది. ఎంతలా అంటే ఢిల్లీ నుంచి అమెరికాలోని న్యూయార్క్ వెళ్లడం కంటే ముంబై వెళ్ళడానికి ఎక్కువ ఖర్చు పెట్టాల్సినంతగా ధరలు పెరిగిపోయాయి. ఢిల్లీ నుంచి న్యూయార్క్ శుక్రవారం విమాన టికెట్ కనిష్ట ధర 37,000. అదే సమయంలో ఢిల్లీ నుంచి ముంబైకి టికెట్ ధర 40,000 అయింది. ఇక పోటాపోటీగా విమానయాన సంస్థలు ప్రస్తుత పరిస్థితిని సొమ్ము చేసుకుంటున్నాయి. టికెట్ల ధరల అమాంతం పెరగడంతో ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు. అత్యవసర ప్రయాణాలు చేయాల్సిన వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ మధు సిద్ధంగా ఉన్నారు. మధు, టికెట్ల ధరలకు రెక్కలొచ్చాయి. విమానయాన సంస్థలన్నీ కూడా రేట్లు పెంచేశాయి. ఓవరాల్గా చూస్తే కనుక ఏంటి సిచ్యువేషన్ అండ్ ఎప్పటి నుంచి తగ్గే పరిస్థితి కనిపిస్తోందంటారు? ఒకటి ఉంటుంది, టికెట్ తీసుకుంటాం, ఫ్లైట్ ఎక్కుతాం, గాల్లోకి ఎగురుతారు. ఇది సాధారణంగా జరిగేటటువంటి విషయం. కానీ ఈసారి ఫ్లైట్ ఎక్కకుండానే గాల్లో ఎగిరినట్టుంది అనే సాంగ్ ఉంది కదా, గాల్లో తేలినట్టుంది అనే పాట ఉంది కదా, అలాంటిది ఇప్పుడు కనిపించబోతుంది. ఒక్కసారి ఆ రేట్లు చూపిస్తాను మీకు. ఆ రేట్లు చూసిన తర్వాత ఆ పాట ఖచ్చితంగా పాడతారు. పాడకపోతే ఇంకా ఇండిగో విమానం మీద ఒట్టు. రైట్, చూపిస్తారండి. ఇది ఇక్కడ ముంబై నుంచి న్యూఢిల్లీ ఉంది కదా, రేపటికి టికెట్ కోసం బుక్ చేసింది. ఎంత ఉంది? 23,000, 24,000, 24,000, 33, 33, 33 అలా 33,000, 34 ఇలా ఉంది కదా. ఇక్కడ మీకు ఒక చిన్న లాజిక్ చూపిస్తా. ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి? ముంబై నుంచి ఢిల్లీ వరకు, ముంబై టు ఢిల్లీ వరకు రేటు. ఏ డేట్ కూడా చూపిస్తా. అంటే మీకు డేట్ కొంచెం దూరంగా కనిపించకపోవచ్చు, కానీ మళ్ళీ పెరిగిపోయింది 6వ తేదీకి సంబంధించి. మళ్ళీ ఇప్పుడు ఒకసారిగా రేట్లు అనేది ఒకసారి తగ్గుతూ వస్తున్నాయి. ఇదంతా అంటే ఇక్కడ మీకు 23,000 ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. ఇదే ఇప్పుడు మీకు ఇంకొక అసలైన లాజిక్ చూపిస్తా. ఇది ఎక్కడికంటే ముంబై నుంచి దుబాయ్కి. ఇది దుబాయ్ టికెట్ ఎంత ఉంది? 17,000 ఉంది. ఇక్కడ ఎంత ఉంది? ముంబై నుంచి ఢిల్లీకి వెళ్ళాలంటే 23,000 ఉంది. అంటే ముంబై నుంచి లోకల్ టు లోకల్ అంటే ఇండియాలో ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వెళ్ళాలంటే 23,000. అదే భారతదేశం నుంచి యునైటెడ్ అంటే వేరే దేశానికి వెళ్ళడానికేమో టికెట్ చూసుకుంటే 24,000. అసలు ఎలా విచిత్రంగా లేదు? ఇది కూడా పక్కన పెడతాం. ఇంకా అసలైన ట్విస్ట్ ఒకటి చూపిస్తాం మీకు. మన తెలుగు రాష్ట్రాలకు వద్దాం. మన తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్ నుంచి విజయవాడ 200 ఈడ్చి కొడితే 250 కిలోమీటర్లు కదా. ఎంత ఉంది టికెట్? 18,377 రూపాయలు. ఎంత? 18,377 రూపాయలు. 250 కిలోమీటర్లు వెళ్ళడానికి 18,377. ఇది కదా. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ స్థాయిలో ఈ రేట్లు ఎందుకు పెరిగాయి అనేది ఒకసారి పరిశీలిస్తే, సో ఇక్కడ ఒకటి మెయిన్గా ఇండిగో సర్వీసులు ఎప్పుడైతే ఆ పైలట్లు కావచ్చు, వాళ్ళ సమస్యలు కావచ్చు, వాటన్నిటికీ సంబంధించి తలెత్తిన ఇంటర్నల్ ప్రాబ్లం, ఒక కుటుంబంలో ఉండేటటువంటి సమస్య కాబట్టి, అంటే కుటుంబం అంటే ఇండిగోకి సంబంధించినటువంటి సమస్య అది. అలా వాళ్ళ లోపల వచ్చినటువంటి ఆ సమస్యతో పక్కన ఉన్నటువంటి ఎయిర్లైన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా కూడా రేట్లు అయితే పెంచేస్తారు. వన్స్ ఆ రేట్లు పెరిగిన తర్వాత ఇప్పుడు డీజీసీఏ రంగంలోకి దిగింది. ఏదో జరగబోతుంది కదా, ఒక గందరగోళం అయితే ఏర్పడింది కదా. అన్ని ఎయిర్పోర్ట్లలో కూడా టికెట్లు బుక్ చేసుకున్నటువంటి వాళ్ళు మొత్తం మాకు అన్యాయం జరుగుతుంది, మేమంతా గంటల తరబడి ఇక్కడ ఉంటున్నాం అని అయితే వాళ్ళు సిచ్యువేషన్. మధు వినపడుతుందా? యాక్చువల్లీ హైదరాబాద్ టు కోల్కతా ఒక్కసారి మీరు చూపించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ల్యాక్స్ ఆఫ్ రూపీస్లో వెళ్ళిపోయింది టికెట్ అని చెప్పేసి సమాచారం అందుతోంది నాకు.
మీకు ఒకటి చూపిస్తా. ఇక్కడ మీకు ఢిల్లీ నుంచి అంటే మీకు ఒకటి సరే ఇప్పుడు మంచి న్యూఢిల్లీ కోల్కతాకు చూపిస్తాను మీకు. ఎస్ అదే అంటే ఒకటి రమణ ఇక్కడ ఒకటి అనే కాదు ఇక్కడనే కాదు అంటే ఉంది టికెట్ల రేట్లు ఇదో సేమ్ ఇక్కడ కూడా 24,000 26,000 అంతగానే ఉన్నాయి ఇక్కడ కాదనడం లేదు. ఇక్కడ ఒకటి ఏ స్టేట్ నుంచి ఎక్కడికి లేకపోతే ఎక్కడికైనా వదిలిపెట్టినా కానీ హైదరాబాద్ నుంచి మీకు హైదరాబాద్ నుంచి చూపిస్తాను ఒకసారి, ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి ఇంపార్టెంట్ కాబట్టి. హైదరాబాద్ టు కలకత్తా టికెట్ రేపటికి బుక్ చేశా. నేను వెళ్ళాలి అనుకుంటున్నా. మీకు ఒకటి చూపిస్తా. ఒక్కసారి నా వైపు చూపించావు కెమెరా నా వైపు చూపిస్తున్నాడు కదా, ఇలా కొడతా క్లాప్స్, ఇలా కొట్టాలి. ఇదేంది రేట్లు ఏంది, ఇది అసలు నిజంగా షాక్ అవుతున్నా. అది మామూలుగా లేదు రేట్లు ఇవి. హైదరాబాద్ నుంచి కోల్కత్తాకి రేపు వెళ్ళాలనుకోండి అంటే శనివారం రోజు వెళ్ళాలనుకుంటే ఒక టికెట్ రేటు ధర అక్షరాల 60,000 రూపాయలు. 61,000 అరే 65 69 69 70 71,000 73,000 88,000. హైదరాబాద్ నుంచి కోల్కత్తాకి వెళ్ళాలి అనుకుంటే ఒక్క టికెట్ ధర 88,595 రూపాయలు. ఏమి రానైనా ఈ టికెట్ అని అసలు వ్యూ ప్రైజెస్ ఏవైతే ఉంటాయో అవి చూపిస్తా. ఇది అసలైనటువంటి ట్విస్ట్. మీకు వ్యూ ప్రైజెస్ చూసుకుంటే మొత్తం అన్నీ అంటే నార్మల్ టికెట్ ఉన్నటువంటి నార్మల్గా ఉన్నాయి కానీ క్యాన్సిలేషన్స్ కావచ్చు ఇవన్నీ కూడా నార్మల్గానే, కానీ టికెట్ రేటు మాత్రం ఈ రేంజ్లో పెట్టేశారు. 88,596 రూపాయలు. ఇది స్టార్టింగ్, అది ఎండింగ్ కదా, స్టార్టింగ్ కూడా ఉంది. స్టార్టింగ్ వచ్చేసి 60,000. ఈ 60,000 అంటే 17 అవర్స్ అంటే 2 స్టాప్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించినది ఇది. కానీ ఒక్కసారిగా వెళ్ళాలి అనుకున్నా లేకపోతే మీరు డైరెక్ట్గా వెళ్ళాలనుకుంటే మాత్రం 1 స్టాప్ ఏదైతే ఉందో 71,900 అంటే 72,000 అనుకోండి. అది ఇది 72,000 1 స్టాప్. ఇది 72,000. బంపర్ ఆఫర్ అంటే ఇదే అంటారు కదా, సంక్రాంతి ఆఫర్ బంపర్ ఆఫర్లు అంటారు కదా, ఇలాంటివే. కానీ ఇక్కడ ఒకటి మీకు చూపిస్తా. ఈరోజు అంటే రేపు ఎల్లుండి అంటే సండే ఈ 2 రోజులు మాత్రమే. మళ్ళీ 8వ తేదీ నుంచి చూసుకుంటే తంతే వచ్చి 7,000లో పడ్డారు ఇల్లు లాగి. తంతే హైదరాబాద్లో తంతే పోయి కోల్కత్తాలో మళ్ళీ మండే రోజు మాత్రం 7,500 పెట్టారు. మరి ఈరోజు రేపు ఎల్లుండి మాత్రం 56,000 నుంచి మొదలు, రేపు చూసుకుంటే 35,000 నుంచి మొదలు. ఎందుకు ఈ 2 రోజులు మాత్రమే అంటే ఇక్కడ అసలు విషయం ఏంటంటే రేపు ఎల్లుండి లోపల ఇండిగో వ్యవహారం తేలిపోతుంది. డీజీసీఏ కూడా ఇప్పటికే కేంద్రం వాళ్ళకు వార్నింగ్ ఇచ్చింది. మీరు మార్నింగ్ చేసినటువంటి ప్రకటన ఏదైతే ఉందో దాన్ని వెంటనే ఆపివేయాలంటూ కూడా ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇంకా కేంద్రం హై లెవెల్ కమిటీ ఒకటి కూడా వేసింది. కాబట్టి ఎందుకైనా మంచిది రేపు ఎల్లుండి ఈరోజు ఈ 3 రోజుల్లోనే సర్దేసుకుందాం, మొత్తం అంతా కూడా ప్యాకప్ చేసుకుందామని మిగిలినటువంటి ఇండియా సర్వీసులు అన్నీ కూడా ఇండిగో తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా రేట్లు పెంచేశారు కదా. ఇది హైలైట్. ఇది మాత్రం స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవాలి. ఎందుకనుకుంటే హైదరాబాద్ నుంచి కలకత్తాకి 89,000 టికెట్ పెట్టారంటే నెవర్ బిఫోర్. ఇంకా ఇది ఇంకెప్పటికీ కూడా ఇలాంటిది జరగదు. అప్పుడప్పుడు చరిత్రలో ఇంత హైయెస్ట్ రేట్ అంటారు కదా, ఇది కూడా యునైటెడ్ స్టేట్స్కే చూసుకుంటే 24,000 ఉంది. కలకత్తాకి మాత్రం అసలు మామూలుగా లేదు. ఇది 60,000 61,000 70 65,000. రమణ చూస్తున్నారు కదా, 88,000కి వచ్చింది రమణ ఫైనల్కి. బంపర్ ఆఫర్లో చూసుకుంటే 88,000, స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 65,000 వచ్చింది. ఇలా ఒకటనే కాదు, నాట్ ఓన్లీ కలకత్తా, ప్రతి చోట కూడా ముంబై నుంచి కావచ్చు లేకపోతే హైదరాబాద్ నుంచి కాదు, ప్రతి దానికి రేట్లు పెంచేశారు. ఏ మాత్రం కూడా ఇక్కడ కూడా చూపిస్తాం మీకు.
అరే. అసలు సేమ్ 18,000 హైదరాబాద్కి న్యూఢిల్లీ నుంచి. ఇది మాత్రం అన్నిటికంటే హైలైట్గా నిలిచింది మాత్రం ఏదైతే ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, కోల్కతా ట్రిప్ ఏదైతే ఉందో హైలైట్. హైదరాబాద్ నుంచి కలకత్తాకి వెళ్ళాలనుకుంటే అక్షరాల 89,000 చెల్లించాలి రమణ. ఇది ఇప్పుడున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ మాత్రం 2 రోజుల పాటు ఇండిగో సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో తలెత్తినటువంటి ప్రాబ్లమ్స్ వల్ల మిగిలినటువంటి ఎయిర్లైన్స్ అన్నీ కూడా ఓకే హ్యాపీగా సంపాదించుకుంటా ఇవన్నీ వేసుకుంటున్నాయి. ఓకే, థ్యాంక్ యూ మధు.